అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో పెరట్లో దొరికిన పెట్టెలో ఒక మెరిసే వజ్రం దొరికింది. దాన్ని లాక్కోవడానికి పని మనిషి భర్త ముసలయ్య, అతని రౌడీలు వచ్చారు. అవని వాళ్లతో ఫైట్ చేయడానికి చీపురుకట్ట పట్టుకుని సిద్ధమైంది. ఆ రోజు రాత్రి 8 గంటలు. పెరడు మొత్తం చీకటిగా ఉంది. టార్చ్ లైట్ వెలుతుల్లో అవని, ముసలయ్య గ్యాంగ్ ముఖాముఖిగా ఉన్నారు. ఏమ్మా, చీపురు కట్టతో మమ్మల్ని కొడతావా? అది ఇల్లు ఊడ్చే చీపురు, మనుషుల్ని ఊడ్చే మిషన్ గన్ను కాదు. మర్యాదగా వజ్రం ఇటివ్వు. ఇది సామాన్యమైన చీపురు కాదు ముసలయ్యా, ఇది బ్రూస్లీ వాడిన బ్రాండ్. ఒక్క దెబ్బ పడితే 3 రోజుల జ్వరం వస్తుంది. మా అత్తయ్య గారికి కోపం వస్తే దీంతోనే బొద్దింకల్ని చంపుతుంది. మీ గతి కూడా అంతే. అనసూయ వణుకుతూ వెనక నుంచి, ఓసే, నీ సోదాపి ఆ వజ్రం వాడు మొహాను కొట్టి మన ప్రాణాలు కాపాడు. వాళ్ళు కత్తులు పట్టుకున్నారే. అవునవని, ప్లీజ్ హీరో వేషాలు వెయ్యొద్దు. ఆగండత్తయ్యా, నా దగ్గర ప్లాన్ బి ఉంది. అవని మెల్లగా తన కాలి దగ్గర ఉన్న గార్డెన్ పైపు వైపు చూపిస్తుంది. కుళాయి ఆన్ చేసి ఉంది. పైప్ కింద పడుంది. ఒరే ముసలయ్యా, నీకు వజ్రం కావాలి కదా, ఇదిగో తీసుకో. అవని ఆ వజ్రాన్ని గట్టిగా ముసలయ్య వైపు విసిరినట్టు యాక్షన్ చేస్తుంది. ముసలయ్య, రౌడీలు అదిగో వజ్రం అంటూ ఆకాశం వైపు చూస్తారు. అవని వెంటనే కింద ఉన్న వాటర్ పైప్ తీసుకొని నాజిల్ని జెట్ స్పీడ్లో పెట్టి ముసలయ్య గ్యాంగ్ కళ్ల మీద నీళ్లు కొడుతుంది. సురేష్, కరెంట్ మెయిన్ ఆపేయండి అని అనేసరికి సురేష్ పరుగున వెళ్లి మెయిన్ స్విచ్ ఆపేస్తాడు. పెరడు చిమ్మ చీకటైపోతుంది. అరే, కళ్ళల్లో నీళ్లు పడ్డాయి, ఏం కనిపించట్లేదు. ఎవడ్రా నా కాలు తొక్కింది? చీకట్లో అంతా గందరగోళం. అవని చీపురు తిరగేసి చీకట్లో అటూ ఇటూ తిప్పుతోంది. టప్ టప్ మని శబ్దాలొస్తున్నాయి. అనసూయ ఏమో ఉత్సాహంగా, కొట్టవని, బాగొట్టు, ఆ ముసలయ్యగాడి బొట్టతల మీద ఒక్కటిచ్చుకో. అత్తయ్య, చీకట్లో ఎవరో తెలియట్లేదత్తయ్యా, మీరు దూరంగా ఉండండి, లేకపోతే మీకు కూడా పడతాయి. ఇంతలోనే సైరన్ శబ్దం వస్తుంది. పోలీస్ పోలీస్! అది వినగానే రౌడీలు, ముసలయ్య గోడ దూకి పారిపోతారు. సురేష్ ఏమో లైట్లు వేస్తాడు. అమ్మయ్యా, పారిపోయారవని. అవని, నిజంగా నువ్వు సూపర్. వాటర్ పైప్తో యుద్ధం గెలిచావే. యుద్ధం గెలిచాం గాని అసలు ఆ వజ్రం ఎక్కడుంది? ఇందాక విసిరేసావు గదే. నీ విసరలేదత్తయ్యా, యాక్షన్ చేశానంతే. వజ్రం ఇక్కడే నా జేబులో చేయబడుతుంది. అయ్యో, ఏమైందే? జేబుకి రంధ్రం ఉందత్తయ్యా, ఇందాక గెంతుతుంటే వజ్రం కింద పడిపోయినట్టుంది. అందరూ టార్చ్ లైట్ వేసి నేల మీద వెతుకుతారు. ఒకచోట ఆ రాయి ముక్కలు ముక్కలుగా పగిలిపోయి కనిపిస్తుంది. అరవింద్ ఆ ముక్కలు చేతిలోకి తీసుకుని పరిశీలిస్తాడు. అనసూయ, ఇది వజ్రం కాదు, ఇది ఒక గాజు ముక్క. పాతకాలంలో షాండియర్లకు వాడి క్రిస్టల్ ఇది. కింద పడగానే పగిలిపోయింది చూడు. ఏంటి గాజు ముక్క? దానికోసమా ఎంత యుద్ధం చేశాం? అంటే మన అదృష్టం కూడా ఆ గాజు ముక్కలా పగిలిపోయిందా అంటూ అనసూయ కుప్ప కూలిపోయింది. రేపు ఉదయం వరాహమూర్తి వస్తాడు. వాడికి డబ్బు ఇవ్వకపోతే ఇల్లు సీజ్ చేస్తాడు. ఇక మన బతుకు రోడ్డు మీదే. అత్తయ్యా, ఆ పెట్టెలో ఇంకా ఏవో ఉన్నాయి కదా, పాత పేపర్లు, ఒక పుస్తకం. అవి ఏవైనా పనికొస్తాయేమో చూద్దాం. ఆ చిత్తు కాగితాలు మనకెందుకు పనికొస్తాయవని? వాటిని రేపు భోగి మంటలో వేయడానికి తప్ప. అలా అనకండి అత్తయ్యా, మా తాతయ్య చెప్పాడు, పాత చింతకాయ పచ్చడి, పాత పేపర్లు ఎప్పటికైనా రుచినిస్తాయి అని. అవని ఆ తుప్పు పట్టిన పెట్టెల నుంచి ఆ డైరీని, కొన్ని పేపర్లను బయటకు తీస్తుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలు. ఇంటి ముందు పెద్ద శబ్దం. వరాహమూర్తి జేసీబీతో సహా వచ్చాడు. కాలనీ జనం పోగయ్యారు. అనసూయ, టైం అయిపోయింది. అసలు వడ్డీ కలిపి 10 లక్షలు ఇస్తారా, లేక ఈ జేసీబీతో ఇంటిని కూల్చేయమంటారా? అప్పుడు అనసూయ ఏడుస్తూ బయటకొస్తుంది. మూర్తిగారు, దయచేసి ఇంకొక్క వారం గడువివ్వండి, మీ కాళ్ళు పట్టుకుంటా. వారం కాదు కదా, 1 మినిట్ కూడా ఇవ్వను. స్టార్ట్ చేయండిరా. ఆగండి! అందరూ అవని వైపు చూస్తారు. అవని చేతిలో ఆ పాత డైరీ పట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది. ఏంటి, మళ్ళీ ఏదైనా డ్రామానా? నీకు దొరికిందే? నీది కాదు, నీ దిమ్మ తిరిగే నిజం దొరికింది. సురేష్, ఆ పేపర్ చదవండి. సురేష్ డైరీలో నుంచి ఒక పాత సర్టిఫికేట్ తీసి చదువుతాడు. ఇది 1980 నాటి బాండ్ పేపర్.
మా నాన్న తండ్రి అప్పట్లో మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీలో 500 షేర్లు కొన్నారు. ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ షేర్ బాండ్. షేర్లా? వాటి వల్ల ఏమొస్తుందిరా? ఓ 100 రూపాయలు వస్తాయా? అరవింద్ పేపర్లో అక్కడ చూసి కళ్ళు పెద్దవి చేస్తాడు. అనసూయ, నీకు తెలీదు, అప్పట్లో 500 షేర్లంటే ఇప్పుడు బోనస్లు స్లిప్లు అన్నీ కలుపుకొని 1000 షేర్లు అవుతాయే. ఇప్పుడు మార్కెట్లో ఒక్కో షేర్ విలువ లక్షల్లో ఉంది. వామ్మో, నాన్నగారు చెప్పింది నిజమే అమ్మా. దీని విలువ ఇప్పుడు అక్షరాల 5 కోట్లు. అందరూ ఒకేసారి 5 కోట్లా? ఏంటి 5 కోట్ల? జోక్ చేస్తున్నాడు కదా. జోక్ కాదు మూర్తి గారు, ఇదిగోండి ఒరిజినల్ బాండ్. కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీ 10 లక్షల అప్పు తీర్చేయాలా, లేక ఈ జేసీబీని మేమే కొనుక్కోమంటారా? ఆనందంతో అనసూయ గెంతులేస్తూ, నా కోడలు బంగారం, నా మామగారు దేవుడు. ఒరే మూర్తి, ఆ 10 లక్షలు ఇసురు కొడతా ఉండు. సురేష్, వెంటనే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేయి, ఈ బాండ్ సంగతి ఏందో చూడు. అనసూయ గారు, మేడం, అప్పు ఎప్పుడైనా అవ్వచ్చులేండి. మన మధ్య ఈ మాట దానికి గొడవ ఎందుకు? నేను వెళ్ళొస్తాను. జేసీబీ తీసుకొని పారిపోతాడు. అమ్మా అవని, నువ్వు నిజంగా అదృష్టలక్ష్మివే. ఆ పాత పేపర్లే మన తలరాత మార్చేసాయి. ఈరోజు పండగ చేసుకోవాలి. థ్యాంక్ యూ అత్తయ్యా. నేను చెప్పలేదా నా తింగరి పనుల వెనుక బంగారు భవిష్యత్తు ఉంటుందని? సాయంత్రం ఇల్లంతా డెకరేట్ చేసింది. స్వీట్స్ పంచుతున్నారు. అరవింద్ సోఫాలో కూర్చొని హ్యాపీగా పేపర్ చదువుతున్నాడు. అనసూయ, సురేష్ చాలా హుషారుగా ఉన్నారు. సురేష్, రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ షేర్ బాండ్స్ని డీమ్యాట్ చేయించాలి. అవి చాలా ముఖ్యమైనవి అనుకుంటాను కదా, అవన్నీ దగ్గరుండి చూసుకో. అవని దగ్గర ఉన్నాయమ్మా అవన్నీ. అవని, ఆ పేపర్లు ఇలా తీసుకొనిరా, బీరువాల పెడదాం. వచ్చేసా. ఏవి పేపర్లు? అత్తయ్య, ఆ పేపర్లు చాలా పాతగా దుమ్ము పట్టి నూనె మరకలతో ఉన్నాయి కదా. మనం కోటీశ్వర్లమయ్యాక అంత డట్టి పేపర్లు పట్టుకుని బ్యాంకుకెళ్తే బాగోదు కదా. సో ఏం చేసావు? అందుకే వాటిని శుభ్రంగా ఉంటాయని సర్ఫ్ ఎక్సెల్లో వేసి వాషింగ్ మిషన్లో వేశాను. ఇప్పుడు ఉతికి ఆరబెట్టాను. ఐరన్ చేసి తెస్తాను, ఉండండి. ఈ మాట వినగానే అనసూయ, సురేష్, అరవింద్ ముగ్గురు షాక్లో విగ్రహాల్లాగా మారిపోతారు. వాషింగ్ మిషన్లో వేసావా? నా కోడలా, 5 కోట్లని నీళ్ళలో కలిపేశావా? అవని, అవి పేపర్లు నీళ్ళలో నడితే గుజ్జైపోతాయే. అయ్యో అవునా, నేను కరెన్సీ నోట్లు అనుకున్నానే. అవి తడిసినా ఏం కాదు కదా అని. అందరూ పరుగున బట్టలు ఆరబెట్టే దండెం దగ్గరికి వెళ్తారు. అక్కడ షేర్ బాండ్ పేపర్లు పెద్ద ముద్దగా పిప్పిగా మారి వేలాడుతున్నాయి. అనసూయ గుండె పట్టుకొని, అయిపోయింది, 5 కోట్లు గాలిలో కలిపేశావు. దేవుడా, నాకు హార్ట్ అటాక్ తెప్పించు, నేనైతే బతకలేను. అత్తయ్య, ఏడవకండి, పోతే పోయాయి కాగితాలు, కానీ నా దగ్గర ఇంకో గుడ్ న్యూస్ ఉంది. అప్పుడు అనసూయ కళ్ళు తెరిచి కోపంగా చూస్తూ, ఇంకేంటి గుడ్ న్యూస్? ఈ ఇల్లు తగలెట్టేస్తావా? లేదత్తయ్యా, ఇందాక డైరీ చదువుతుంటే చివరి పేజీలో ఇంకో విషయం రాసుంది. మా అమ్మగారు ఆ బాండ్స్ ని అప్పట్లోనే ఫిజికల్ ఫార్మాట్ నుంచి ఎలక్ట్రానిక్ ఫార్మాట్ కి మార్చేశారట. ఆ డీటెయిల్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయట. ఈ పేపర్లు కేవలం జెరాక్స్ కాపీలు మాత్రమే, ఒరిజినల్స్ సేఫ్ అత్తయ్యా. నిజమా? అవని, నువ్వు మనిషివే కాదు, దేవతవి. కాదు, మమ్మల్ని ఆడుకునే ఆట బొమ్మవి. అమ్మయ్యా, అంటే డబ్బులు సేఫ్ అన్నమాట. ఓసి సన్నాసి మొహమా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదే, నా ప్రాణం తీసావు కదే. ట్విస్ట్ లేకపోతే కిక్ ఉండదు కదత్తయ్యా, ఇది మన ఫ్యామిలీ స్టైల్. ఏదేమైనా మన కోడలు తింగరదే కావచ్చు గాని మన ఇంటికి మహాలక్ష్మి అనసూయ. అవునండి, కాకపోతే కొంచెం రిపేర్ చేయాల్సిన మహాలక్ష్మిలేండి. అందరూ నవ్వుతూ ఉండగా అనసూయ వచ్చి, ఓసిని దుంపదేగా. అనసూయ గరిట పట్టుకొని అవని వెంట పడుతుంది. అవని నవ్వుతూ పారిపోతుంది. సురేష్, అరవింద్ కూడా నవ్వుతూ చూస్తుంటారు. తింగరి కోడలు అవని, గయ్యాళి అత్త అనసూయల ప్రయాణం ఇక్కడితో ఏమాగదు. డబ్బులు వచ్చినా కష్టాలొచ్చినా వారి మధ్య ఉండే ఈ టామ్ అండ్ జెర్రీ యుద్ధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇంట్లో వాతావరణం కాస్త గందరగోళంగా ఉంది. అవని తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇంతలో సురేష్ లోనికి వస్తాడు. అవని, ఇంకా ఏడుస్తున్నావా? అంటే
మనసు కాస్త భారంగా అనిపిస్తుంది సురేష్. అమ్మ మాటలు నిన్ను బాధ పెడుతున్నాయా? అంతే కదా మరి, నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఆమె నన్ను ఎందుకు నమ్మడం లేదు అర్థమే కావడం లేదు. నువ్వు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు అవని. నీ నిజాయితీని ఏదో ఒక రోజు అమ్మ తప్పక అర్థం చేసుకుంటుంది. కానీ ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలీదు సురేష్. ప్రతిసారి ఎవరో ఏదో చెప్తారు, మళ్ళీ అత్తయ్య మారిపోతారు మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయి, ఏం కాదవని అంటూ సురేష్ అవనికి నచ్చ చెప్తాడు. దీంతో అవని కూడా కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది. నువ్వు కంగారు పడుకు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. నాకు నిజంగా ఆ వ్యక్తి ఎవరనేది తెలీదు సురేష్. నువ్వు నన్ను ఒప్పించాల్సిన అవసరం లేదవని. నీ గురించి నాకు బాగా తెలుసు. సరే సురేష్, ఏం జరుగుతుందో చూద్దాం అని అంటుంది. మరుసటి రోజు ఉదయం అవని వంటిట్లో పనిచేస్తూ ఉంటుంది. అనసూయ మాత్రం బయట కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అరవింద్ ఏమో అక్కడికొస్తాడు. ఏం ఆలోచిస్తున్నావే అంతగా? నిన్నటి విషయం గురించేనండి. ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలి. మన ఇంట్లో ఉన్న అమ్మాయి గతం తెలియకుండా ఎలా నిశ్చింతగా ఉండగలం చెప్పండి. కానీ అనసూయ, ఒక మనిషి పేరు అడిగాడు. ఇంత పెద్ద అనుమానం పెంచుకోవడం సరైంది కాదు. మీరెప్పుడూ నా మాటలు అర్థం చేసుకోరు. ఆ మనిషి వచ్చి అడక్కపోతే బాగుండేది. ఇప్పుడు నాకెందుకో ఈ భయం వేస్తోంది. ప్రస్తుతం మనకి అవని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, భవిష్యత్తులో కూడా రాదు. నేను గట్టిగా నమ్ముతున్నాను. మరింకెందుకు నీకంత అనుమానం? అనుమానం కాదండి, భయం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి అమ్మాయి అని తెలిస్తే కదా కాస్త నిశ్చింతగా ఉంటుంది నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనసూయ అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే బయట నుంచి సుమారు 40 ఏళ్లున్న ఓ వ్యక్తి అక్కడికొస్తాడు. ఏవండి, అరవింద్ గారి ఇల్లు ఇదేనా? అవును, నేనే అరవింద్ని. మీకు ఎవరు కావాలి? నా పేరు రమణయ్య. నేను పట్టణంలోని సాయికృష్ణ ఆశ్రమం నిర్వాహకుని. అవని గురించి మాట్లాడడానికి వచ్చాను. మా కోడల గురించా? తనకు మీరేమవుతారు? ఎందుకు తన కోసం ఇక్కడికొచ్చారు? చిన్నప్పుడు అవని మా ఆశ్రమంలోనే పెరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తూ ఉంటాడు. అవని కాస్త దూరంలో నిలబడి అవంతా వింటూ ఉంటుంది. మీరు రమణయ్య గారేనా? చిన్నప్పుడు మా ఆశ్రమానికి వచ్చేవారు కదా మీరు? అవునవని, నిన్ను చివరిసారిగా చూశాక నువ్వు దత్తతకు వెళ్ళావని విన్నాం. కానీ ఆ తర్వాత సమాచారమే లేదు. అందుకే వెతుక్కుంటూ వచ్చానమ్మా. దత్తత? అదేంటి? నువ్వు మాకు ఈ విషయం ఏంటి చెప్పనేలేదు? అత్తయ్య, నాకెవరైనా తల్లిదండ్రులు ఉన్నారన్న మాట కూడా గుర్తులేదు. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక దంపతులు నన్ను దత్తత తీసుకుంటారని చెప్పారు. కానీ వారు 2 నెలలకే అనుకోకుండా చనిపోయారు. అప్పుడే నేను మళ్ళీ ఆశ్రమంలో చేరాను. ఈ విషయం నువ్వు మాకెందుకు చెప్పలేదు? అసలు నాకు ఆ విషయం కూడా గుర్తులేదత్తయ్యా. అవునండి, అవని జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. కానీ ఆ అమ్మాయి ఎప్పుడూ నిజాయితీతోనే జీవించింది అని అవని గురించి చెప్తూ ఉంటాడు. అవన్నీ విని అనసూయలో ఎక్కడో మార్పు మొదలవుతుంది. కాని బయటపడదు. సరే సరే, కాని మీరిప్పుడు ఎందుకు వెతుక్కుంటా వచ్చారు? అవని పేరు మీద కొంత ఆస్తుందండి. ఆమె చేతికి దీనిని అప్పగించమని ఒక లాయర్ నన్ను సంప్రదించారు. అందుకే ఇక్కడికొచ్చాను. ఏంటి, అవని పేరు మీద ఆస్తులు కూడా ఉన్నాయా? ఇది కూడా మాకు చెప్పలేదు. నాకస్సలు తెలియదత్తయ్య ఆ విషయం. అవని నిజమే చెప్తోంది. ఇది ఆమె దత్తత తండ్రి పేరు మీద ఉన్న స్థలం. ఇప్పుడు అది ఆమె పేరుతో రిజిస్టర్ అయ్యింది. అప్పుడు అరవిందు, ఇది మంచిదే కదా అనసూయ. ఆ అమ్మాయికి గతం నుంచి ఒక మంచి జ్ఞాపకమైనా దొరికింది. కాని నాకిది నమ్మశక్యం కావట్లేదండి. ఇంత ఆస్తి ఉన్న అమ్మాయి ఎందుకు దాచింది ఈ విషయం? నేను ఆశ్రమంలోనే పెరిగాను. నాకివన్నీ ఎలా తెలుస్తాయి అత్తయ్యా? ఈ అమ్మాయి మనసు ఎంత పవిత్రమో మీరిప్పటికైనా అర్థం చేసుకోండి. అవని గురించి మాకు బాగా తెలుసండి. ఇదిగోండి ఆమెకు సంబంధించిన ఆస్తిపత్రాలు. ఇకపై అన్నీ అవనివే అని చెప్పి అక్కడుంచి వెళ్ళిపోతాడు. అనసూయ కొద్దిసేపు మౌనంగా కూర్చుంటుంది. ఆ తర్వాత మెల్లగా, నన్ను క్షమించవని. నా మనసు తప్పుదారిలో నడిచింది. నాకు ఒక భయం ఉండేది. మన ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరూ నీ జీవితాన్ని చెడగొడతారని అనిపించేది. మీరు భయపడింది నాకోసమే కదా అత్తయ్య. మీ ప్రేమది. నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోను.
అమ్మయ్యా, ఈ ఇంట్లో శాంతి తిరిగొచ్చింది. అవును నాన్న, చివరికి అమ్మ అవని మనసు అర్థం చేసుకుంది. అని మాట్లాడుకుంటూ అందరూ లోపలికెళ్తారు. రాత్రి భోజన సమయంలో అనసూయ అవని దగ్గర కూర్చుంటుంది. అమ్మా అవని, నీ వంట నిన్నట్లా కాదు, ఇవాళ మరింత రుచిగా ఉంది. మీ మాటలే నాకు పెద్ద బహుమతత్తయ్యా. చూసావా నాన్న, అమ్మ కూడా పొగడ్తలు నేర్చుకుంటోంది. ఆ ఇదంతా నీ అవని ప్రభావం సురేషు. అందరూ ఆ మాటలకి నవ్వుతారు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఇంటి బయట ఒక నీడ కనిపిస్తుంది. గేటు దగ్గర ఆగిన ఓ వ్యక్తి. ఆ వ్యక్తి తనలోనే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇంతకాలం వెతికాను, చివరికి దొరికింది. అవని ఇక్కడే ఉందా? తర్వాత రోజు ఉదయం కాంతమ్మ పరుగు తీసుకుంటూ వస్తుంది. అనసూయ, బయట పెద్ద కారు ఆగిందే, లోపల ఎవరో ఉన్నారు. ఎవరుదినా? అవనిని కావాలంటున్నారు. అవని కోసమా? ఎవరు? రమణయ్య గారా? ఏమోనమ్మా, నాకు మాత్రం ఏం తెలుసు. సరే సరే, పద చూద్దాం అని అందరూ బయటకొస్తారు. ఆ కారు నుంచి దిగిన వ్యక్తి కాస్త వయసు పైబడినవాడు. అవని, నన్ను గుర్తుపట్టావా? మీరెవరు? నేను రాజగోపాల్, నీ తండ్రి స్నేహితుడిని. నీ తల్లిదండ్రుల చివరి క్షణాలు నేనే చూశాను. నీ గురించి వారే నాకు చెప్పెళ్లారు. అందరూ ఆ మాటలకి షాక్ అవుతారు. అంటే అవనికి నిజంగా తల్లిదండ్రులున్నారా? అవునండి, ఉన్నారు. తన తల్లిదండ్రుల గురించి తనకు తెలీదా? అవునండి, పాపం తనకేం తెలీదు. సరే, తన గురించి మీకేం తెలుసో చెప్పండి. ఆమె తల్లిదండ్రులు చనిపోవడానికి ముందు మా అమ్మాయిని ఎవరైనా ప్రేమగా చూసుకోవాలి అని నాతో చెప్పారు. మరైతే మీరే తన్ని ఆశ్రమంలో వదిలేశారా? అవును, పరిస్థితుల వలన అలా చెయ్యాల్సి వచ్చింది. మరి ఇప్పుడెందుకు అవనిని ఎత్తుక్కుంటూ వచ్చారు? నా పరిస్థితుల కారణంగా అవనిని కలవడం కుదరలేదు. ఇప్పుడు చాలా కాలం నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఇప్పుడు దొరికింది అవని. మీకు మా అమ్మా నాన్న తెలుసంటున్నారు కదా, నేను వారిని గుర్తు చేసుకోవడానికి ఒక ఫోటో అయినా ఉందా మీ దగ్గర? ఉంది అవని, ఇదిగో చూడు అని ఫోటో ఇస్తాడు. అవని ఆ ఫోటోని చేతుల్లో పట్టుకొని కన్నీరు కారుస్తుంది. చూసావా అవని, సమయం వచ్చినప్పుడు కొన్ని విషయాలు అవే బయటపడుతూ ఉంటాయి. అవును సురేష్, నిజమే. చూడమ్మా అవని, నీ చుట్టూ ఇంతమంది ఉన్నారు. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు. అవును అవని, ఇన్నాళ్ళు నా ఇబ్బందుల వల్ల నేను నిన్ను పట్టించుకోలేదు. కానీ నా ఈ ఆఖరి రోజుల్లో నిన్ను శ్రద్ధగా చూసుకుంటాను తల్లి. మరేం పర్వాలేదు రాజగోపాల్ గారు, అవనికి మేమంతా ఉన్నాంగా. రాజగోపాల్ అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. సరేనండి, నేను మళ్ళీ వస్తాను. నీ తల్లిదండ్రులు వదిలిన కొన్ని పత్రాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి. అవునా? దేనికి సంబంధించిన పత్రాలవి? అవేంటో నేను తీసుకొచ్చిన తర్వాత తెలుస్తుందిలేండి. ఏదైనా ముఖ్యమైనవా? చాలా విలువైనవి. నేనెళ్ళొస్తానవని అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇంట్లో అంత నిశ్శబ్దం. కాని ఆ పత్రాల్లో దాగున్న నిజం వారి జీవితాల్లో మలుపు తిప్పబోతోంది. నాన్నా, ఈ కథ ఇంతటితో ముగిసిందనుకుంటే పొరపాటే. అవునురా, ఆ పత్రాల్లో ఏదో ఉందని అనిపిస్తోంది. ఏమో, అదేంటో ఆ దేవుడికే తెలియాలి. నాకు కూడా ఏం అర్థం కావడం లేదు సురేష్. ఇలా ఒక్కొక్కరు నా దగ్గరకు వస్తూ పోతూ ఉన్నారేంటి? నువ్వేం కంగారు పడకవని, ఏం జరిగినా నీతో మేమంతా ఉంటాం. అవునవని, నువ్వు కంగారు పడకు అని అందరంటారు. అవని నిశ్శబ్దంగా ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది. రాజగోపాల్ తీసుకుని వచ్చే పత్రాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.